నీట్ ఫలితాలపై కీలక తీర్పిచ్చింది మద్రాస్ హైకోర్టు. నీట్ ఫలితాల విడుదలపై స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రిజల్ట్ ఇవ్వొద్దని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి తెలిపింది. నెక్స్ట్ విచారణను జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది మద్రాస్ హైకోర్టు. దీనిపై ఎన్టీఏ స్పందించాలని తెలిపింది. మే 4న నీట్ పరీక్ష రోజు చెన్నైలోని అవడిలో ఉన్న ఓ పరీక్ష కేంద్రంలో పవర్ కట్ అయ్యింది. దీంతో పరీక్ష సరిగా రాయలేకపోయామని కోర్టుకు ఆశ్రయించారు విద్యార్థులు. ఇప్పటికే నీట్ ఫలితాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా స్టే విధించింది. పరీక్ష రోజు పవర్ కట్ కావడంతో ఓ సెంటర్లో అంతరాయం ఏర్పడింది. దీంతో ఇండోర్కు చెందిన విద్యార్థి కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ జూన్ 30కి వాయిదా వేసింది కోర్టు. నీట్ ఫలితాలపై కీలక తీర్పిచ్చింది మద్రాస్ హైకోర్టు. నీట్ ఫలితాల విడుదలపై స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు రిజల్ట్ ఇవ్వొద్దని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి తెలిపింది. నెక్స్ట్ విచారణను జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది మద్రాస్ హైకోర్టు. దీనిపై ఎన్టీఏ స్పందించాలని తెలిపింది. మే 4న నీట్ పరీక్ష రోజు చెన్నైలోని అవడిలో ఉన్న ఓ పరీక్ష కేంద్రంలో పవర్ కట్ అయ్యింది. దీంతో పరీక్ష సరిగా రాయలేకపోయామని కోర్టును ఆశ్రయించారు విద్యార్థులు. ఇప్పటికే నీట్ ఫలితాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా స్టే విధించింది. పరీక్ష రోజు పవర్ కట్ కావడంతో ఓ సెంటర్లో అంతరాయం ఏర్పడింది. దీంతో ఇండోర్కు చెందిన విద్యార్థి కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ జూన్ 30కి వాయిదా వేసింది కోర్టు. డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, నీట్ ఫలితాలపై మద్రాస్ హైకోర్టు స్టే విధించినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? చెన్నై హైకోర్టు నీట్ ఫలితాలకు సంబంధించి ప్రస్తుతం స్టే విధిస్తూ ఈరోజు తన ఆర్డర్స్ అనేది కూడా పాస్ చేయడం జరిగింది. కీలకంగా చెన్నైలో ఉన్నటువంటి అవడి సెంటర్ లో కొంతమంది విద్యార్థులు అంటే పరీక్ష మే 4వ తారీఖున కండక్ట్ చేశారు. ఆ రోజు ఆ సెంటర్ లో సుమారు 45 నిమిషాల పాటు కరెంటు కోత అనేది కూడా ఉండడంతో కొంతమంది విద్యార్థులు పరీక్ష అనేది కూడా కంప్లీట్ చేయలేకపోయారు. దాన్ని ఎవరైతే పరీక్షను కంప్లీట్ చేయలేకపోయారో వారు చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. మే 4వ తారీఖున వాళ్ళు మే 2వ తారీఖున ఎగ్జామ్ కు సంబంధించి జరిగినటువంటి ఎగ్జామ్ లో వాళ్ళు పరీక్ష అనేది కూడా రాయలేకపోయాము. దీంతో పరీక్షకు సంబంధించినటువంటి ఫలితాలు విడుదల చేయకుండా స్టే విధించాలి, వారికి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయాలనే అంశాన్ని కోరుతూ పిటిషన్ అనేది కూడా ఫైల్ చేశారు. వాటిని ఈరోజు విచారణ చేపట్టినటువంటి ధర్మాసనం ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అలాగే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తూ ఉంటది. అయితే ఎవరైతే పరీక్షలు రాయలేకపోయారో వారికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే ఎన్టీఏ వీటికి సంబంధించి వారికి రీ ఎగ్జామ్ పెడతారా లేకపోతే ఎట్లా వాటికి సంబంధించినటువంటి కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఎన్టీఏ స్పందించేంత వరకు కూడా ఫలితాలను విడుదల చేయొద్దంటూ స్టే విధించింది. సూర్య.